ఇవాల్టి వీడియోలో మనం మ్యాట్రిసెస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫస్ట్ if a equal to x minus 1 to y minus 5 z 0 to 1 minus 1 1 plus a equal to 1 minus x 2 minus y 2 0 2 and 1 minus 1 1, then find the values of x y z and a. Okay na, x y z values కనుక్కోవాలి. నెక్స్ట్ find the trace of a if a equal to some matrices, trace కనుక్కోవాలి. నెక్స్ట్ if a equal to 2 3 1 6 minus 1 5 and b equal to 1 2 minus 1 0 1 0 minus 1 3, then find the matrix x such that ax plus b a plus b minus x equal to 0. ఓకే, x వాల్యూ కనుక్కోవాలి. x అంటే x ని ఇటువైపు పంపించేస్తే a plus b కనుక్కుంటే a plus b x అవుతుంది. ఓకేనా. if a equal to 1 2 3 4 and b equal to 3 8 7 2 and 2x plus a equal to b, then find x. ఈ ప్రాబ్లం ఏంటంటే 2x plus a equal to b కదా, 2x equal to b minus a and x equal to 1/2 into b minus a. ఓకేనా, ఇలా చేయాలన్నమాట. చాలా సింపుల్. ఒకసారి కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. కన్స్ట్రక్ట్ 3/2 మ్యాట్రిక్స్ whose elements are defined by aij equal to 1/2 modulus of I minus 3c. ఇది యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, if a equal to -1 3 4 2 and b equal to 2 1 3 minus 5, x equal to x1 x2 x3 x4, then find the values of a plus b equal to x, then find the values of x1 x2 x3 and x4. Next, if x minus 3 2y minus 8 z plus 2 and 6, సో ఈ మ్యాట్రిక్స్ వచ్చి ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z and a. సో సేమ్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలాంటిదే. సో ఇవన్నీ ఇలా ఈక్వల్ చేసుకొని ఈ రెండు మ్యాట్రిసెస్ని దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z and a. సో ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే చాలు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ ఏ ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు అనేసి నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Ninth problem. If a equal to I 0 0 minus I, then show that a square equal to minus I. A equal to I 0 0 minus I, b equal to and 0 1 1 0 and c equal to 0 I 0 and I is the unit matrix of order 2. Then show that a square equal to b square equal to c square equal to minus I. Okay. If a equal to 2 1 1 3 and b equal to 3 2 0 3 2 0 1 0 4, find AB and also find BA if it exists. BA exist అయితే BA కూడా కనుక్కోవాలి. If A equal to 2 4 minus 1k and A square equal to 0, then find the value of k. Next, define symmetric and skew symmetric matrices and give example to each. Symmetric matrix ని డిఫైన్ చేయాలి అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని డిఫైన్ చేయాలి అండ్ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఒక ఎగ్జాంపుల్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి కూడా ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14th one. If a equal to 0 4 minus 2 minus 4 0 8 2 minus 8 x is a skew symmetric matrix, then find the value of x. Next is a symmetric matrix. ఒకటి సిమెట్రిక్ ఒకటి స్క్యూ సిమెట్రిక్ ఇచ్చాను. సో అంటే రెండు మోడల్స్ కవర్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. నెక్స్ట్ if a equal to 0 2 1 minus 2 0 2 1 minus 1 x 0 is a skew symmetric matrix, then find the value of x. Okay, next is this matrix symmetric or skew symmetric? ఇది మీరు సిమెట్రిక్ అయిందా సిమెట్రికా స్క్యూ సిమెట్రికా కనుక్కోవాలి. ఓకేనా. ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కనుక్కోవాలి. అండ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 minus 6 x and get a equal to 45, then find the value of x. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డిటర్మినెంట్స్ అనేవి మాకు డిలీట్ చేశారు కదా, ఎందుకు ఇక్కడ డిటర్మినెంట్స్ గురించి చెప్తున్నారు అనేసి. డిటర్మినెంట్స్ మొత్తం డిలీట్ చేసిన ఎక్సర్సైజ్ 3D నుంచి సెక్షన్ 2 అది సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ మాత్రమే డిలీటెడ్. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీకు సిలబస్లో. కాబట్టి ఈ రెండు
ప్రాబ్లమ్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ ప్రాబ్లమ్ ఎక్స్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. a equal to 1 0 0 2 3 4 5 minus 6x and a equal to 45. Then find the value of x. ఓకేనా? మీరు కావాలంటే ఒకసారి డిలీటెడ్ సిలబస్ చూసుకోండి, చెక్ చేయండి. ఎక్సర్సైజ్ 3Dలో 2 సెకండ్ రోమన్ అండ్ థర్డ్ రోమన్ మాత్రమే డిలీటెడ్. ఫస్ట్ రోమన్ అయితే మీకు ఎగ్జామినేషన్కి ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If a equal to a plus ib, c plus id, minus c plus id, a minus ib, a square plus b square plus c square plus d square equal to 1, then find the inverse of a. Next, if a b c not equal to 0, find the inverse of a 0 0, 0 b c 0 b 0 0 0 c. ఓకేనా? ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 20 క్వశ్చన్స్ ఇచ్చాను 2 మార్క్స్. ఈ 20 ప్రాక్టీస్ చేస్తే చాలు. మీకు కంపల్సరీగా రెండు ఉన్నాయి ఇందులో. మ్యాట్రిసెస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా వచ్చేస్తాయి అనమాట. ఈ 20 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా? ఇంకా మనం ఏంటంటే 4s and 7s చెప్పుకుందాం. ఇందులో మీకు ఏంటంటే 7 నుంచి లాస్ట్ ఇయర్ పేపర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి డిటర్మినెంట్స్ నుంచి వచ్చేది, ఇంకోటి ఏమో మెథడ్స్ నుంచి వచ్చేది అనమాట. అంటే క్రామర్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్, 3 మెథడ్స్ ఉన్నాయి. దీని నుంచి ఒక ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మీకు డిటర్మినెంట్స్ పూర్తిగా డిలీట్ చేశారు. డిటర్మినెంట్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ లేదు. నెక్స్ట్ ఇందులో కూడా గాస్ జోర్డాన్ మెథడ్ కూడా లేదు. సో ఇప్పుడు మనం చదువుకోవాల్సింది ఓన్లీ ఇన్వర్స్ అండ్ క్రామర్. ఓకేనా? సో ఇప్పుడు మనము 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో 4s and 7s నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.